ఇమాజిన్ ఇది ఒక వుడెన్ బోర్డ్లో లాక్ అయి ఉన్నది. నీ పైన టన్స్ ఆఫ్ వాటర్ ఉంది, నీ దగ్గర లిమిటెడ్ హెయిరే ఉంది, జీపీఎస్ లేదు, రిస్క్ టీమ్ కోడ్ లేదు. అండ్ ఇఫ్ సంథింగ్ వాజ్ రాంగ్, హిస్టరీలోనే ఫస్ట్ అండర్ వాటర్స్ డిసాస్టర్గా మిగిలిపోతాడు. కానీ షాకింగ్ ఏంటంటే ఈ స్టోరీ మోడర్న్ సబ్మెరీన్ గురించి కాదు, న్యూక్లియర్ సబ్మెరీన్ గురించి కూడా కాదు. ఇది ఒక 400 ఏళ్ళ క్రితం జరిగిన ఒక స్టోరీ. ఒక మనిషి అందరికి ఇంపాసిబుల్ అనిపించిన ఒక ఐడియాని నమ్మడంతో స్టార్ట్ అయిన ఒక స్టోరీ. ఆ మనిషి పేరు కార్నెలిస్ డ్రెబెల్. అయినా ఈ క్వశ్చన్ అయితే అడిగారు, హిస్టరీ మొత్తం అక్కడితో చేంజ్ అయిపోయింది. ఒకవేళ షిప్ అనేది నీటిపైన లేకపోతే ద హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ఫస్ట్ సబ్మెరీన్. చాప్టర్ 1 ద వరల్డ్ అబౌట్ ది వాటర్. 1600లో యూరోప్ ఓషన్స్ కోసం ఫైట్ చేస్తుంది. కంట్రీస్ వెల్త్ అనేది షిప్స్ మీద డిపెండ్ అయి ఉండేది. ట్రేడ్ షిప్స్, వార్ షిప్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్ షిప్స్. ఓషన్ ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళే ఫ్యూచర్ని కంట్రోల్ చేసేవాళ్ళు. కానీ ఒక ప్రాబ్లం ఉంది, అయితే షిప్ కనబడుతుంది, ఎనిమి ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది, అటాక్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది. వాళ్ళ సర్ప్రైజ్ అటాక్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ ఇమాజిన్ చేయండి, ఒకవేళ షిప్ కనబడకపోతే, ఒకవేళ షిప్ అనేది కనబడకుండా అటాక్ చేస్తే, ఒకవేళ షిప్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఈతిగా ట్రావెల్ చేస్తే అండర్ వాటర్లో. ఇప్పుడు అది నార్మల్గా అనిపించవచ్చు, కానీ ఎప్పట్లో అది ఒక డ్రాగన్ మీద రైడ్ చేయడం లాంటిది. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మోస్ట్ పీపుల్ ఆ ఐడియాని విని నవల్. సింపుల్ రీజన్, మనుషులు ఎవరు చేపలు కాదు అండర్ వాటర్లో సర్వైవ్ అవ్వడానికి, అండర్ వాటర్లో బ్రీతింగ్ చేసుకోవాలి. నావిగేషన్ ఇంపాసిబుల్, ట్రావెలింగ్ ఇంపాసిబుల్. స్టోరీ ఇక్కడ అయిపోవాలి. కానీ అందరికీ ఆపోజిట్గా ఆలోచించిన ఒక ఇన్వెంటర్ ఉన్నాడు, కార్నెలిస్ డ్రెబెల్. రిచ్ ఇన్వెంటర్. ఈయన ఒక సైంటిస్ట్, ఈయన ఒక ఎక్స్పెరిమెంటర్. అండ్ కొంతమంది ప్రకారం ఈయన ఒక జీనియస్, కొంతమంది ప్రకారం ఈ ఒక మ్యాడ్ మ్యాన్. కానీ క్వశ్చన్ ఇదే, ఈయన సబ్మెరీన్ బిల్డ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అసలు సబ్మెరీన్ అంటే ఎలా ఉంటుంది ఈ కాలంలో మనకు తెలుసు, కానీ ఆ కాలంలో సబ్మెరీన్ తయారు చేసిన కాలంలో సబ్మెరీన్ ఎలా ఉంటుందో తెలియదు. చాప్టర్ నెంబర్ 2 బిల్డింగ్ ద ఇంపాసిబుల్. ఫెయిల్యూర్ అంటే ఎంబేస్మెంట్ కాదు, డెత్. రాంగ్ డిజైన్, వాటర్ లీకేజెస్, ఎవ్రీవన్ వాజ్ డైస్. అంతే. ఫస్ట్ సబ్మెరీన్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? స్టీల్ బాడీ, ఇంజిన్, టెక్నాలజీ, టెలిస్కోప్. స్టిల్ చేంజింగ్ ఇన్వెన్షన్ అంటే మనం ఆటోమేటిక్గా మోడర్న్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తాం. పవర్ఫుల్, కాంప్లెక్స్, అడ్వాన్స్. రియాలిటీలోకి వస్తే వుడ్, లెదర్, హ్యూమన్ మజిల్స్. ఇంతే. డ్రెబెల్ సబ్మెరీన్ ఒక వుడెన్ బోట్ మీద డిపెండ్ అయి ఉండేది. అవుట్ సైడ్ గీజర్ రాసి లెదర్ని కవర్ చేసేది వాటర్ రాకుండా ఉండడానికి. ఇంజిన్ లేదు, ఫ్యూయల్ లేదు, ఎలక్ట్రిసిటీ కూడా లేదు. ఇన్సైడ్ రోజుతో కూర్చొని రోజుతో మూవ్ చేయాలి. ఆనెస్ట్లీ అదొక సబ్మెరీన్ కన్నా ఫ్లోటింగ్ కాఫిన్ లా ఉండేది. కానీ సబ్మెరీన్ మూవ్ చేయడం బిగ్గెస్ట్ ప్రాబ్లం కాదు, గాలి. చాప్టర్ 3 ద ఎయిర్ మిస్టరీ. ఇమాజిన్ క్లోజ్డ్ వుడెన్ ఛాంబర్లో నో విండోస్, నో ఎస్కేపింగ్. ఆక్సిజన్ అయిపోతే గేమ్ ఓవర్. అసలు ప్యాసింజర్స్ ఎలా బ్రీత్ చేసేది? ఇది హిస్టరీని కూడా కన్ఫ్యూజ్ చేసిన మిస్టరీ. బాగుంది కదా. మోస్ట్ పీపుల్ అజ్యూమ్ సబ్మెరీన్ అండర్ వాటర్లో ఫ్యూ మినిట్స్ మాత్రం ఉండేది అని. కానీ అది ఒక లాజికల్ ఆన్సర్, కరెక్ట్. కానీ హిస్టరీ రిపోర్ట్స్ ప్రకారం డ్రెబెల్ సబ్మెరీన్ ఎక్స్టెండ్ పీరియడ్స్ అండర్ వాటర్లో ట్రావెల్ చేసింది. సమ్ అకౌంట్స్ ఈవెన్ సే అవర్స్. అది కూడా 1600లో. హౌ? డిస్టెన్స్ బిల్ డబుల్ సాల్ట్ పేటర్. బేస్డ్ కెమికల్స్ యూజ్ చేసి ఎయిర్ అనేది రీఫ్రెష్ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అజ్యూమ్షన్. ఒకవేళ ఇది నిజమైతే అతను తన జనరేషన్ కంటే సెంచరీస్ ముందే ఉన్నాడు. కానీ ఇన్వెన్షన్ సీక్రెట్ కాదు. ఇలా మొత్తం మాట్లాడుకునే టాపిక్ అయింది. చాప్టర్ 4 ద డే ఎవర్ వాచ్. ఇప్పుడు ఫెయిల్యూర్ ప్రైవేట్ ఎక్స్పెరిమెంట్ కాదు, పబ్లిక్ స్ట్రక్చర్. వందలాది కళ్ళు చూస్తున్నాయి. సబ్మెరీన్ యాక్చువల్లీ వర్క్ చేస్తుందా లేదా రివర్ బాటంలో ఉండిపోతుందా? థేమ్స్ రివర్ బ్యాంక్ దగ్గర పీపుల్ అనేది గ్యాదర్ అయ్యారు. సబ్మెరీన్ వాటర్ కింద డిసపియరెన్స్ అయ్యింది. సెకండ్స్ పాస్ అయ్యాయి. సైలెన్స్. 1 minute అయ్యింది, 2 minutes అయ్యింది. స్టిల్ సైలెన్స్. పీపుల్ వాచింగ్. ప్రజలు చూస్తున్నారు. దెన్ సడన్లీ రిటర్న్ ఇచ్చింది. సక్సెస్ఫుల్. విట్నెసెస్ షాక్ అయ్యారు. బికాస్ వాళ్ళకి ఇంపాసిబుల్ చెప్పిన థింగ్ వాళ్ళ ఓన్ ఐస్తో చూశారు.
దెబ్బ అదుస్తారు. కానీ క్రౌడ్ షాక్ అవ్వడం కంటే ఇంపార్టెంట్ పర్సన్ ఒకడున్నాడు, కింగ్ జేమ్స్ ఐ. చాప్టర్ 5. A king goes underwater. When king pay attention, history changing. నిజంగా ఒక రాజు ఆ మిషన్ అనేది నమ్ముతాడా? నిజంగా తన ప్రాణాలని రిస్క్ చేసి వెళ్తాడా? అవును అనుకుంటే వెళ్ళడు. ఏ కింగ్ కూడా వుడెన్ సబ్మెరైన్లో ఎంటర్ అవ్వడు, ఎందుకంటే చాలా ప్రమాదకరం అండ్ చాలా రిస్కీ. ఎక్కువ సజెస్ట్ చేస్తుంది డ్రెబెల్ డిమోన్స్ట్రేషన్ కింగ్కి బాగా ఇంప్రెస్ చేసిందని. కింగ్ జేమ్స్ ఐ చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. సమ్ రిపోర్ట్స్ ఈవెన్ క్లెయిమ్ ద కింగ్ ఎక్స్పీరియన్స్ ఏ రేడ్ హిమ్సెల్ఫ్. ఒకవేళ అది నిజమైతే జేమ్స్ ఐ బికేమ్ ఏ ఫస్ట్ మ్యాన్ ఇన్ హిస్టరీ ఎవర్ టు ట్రావెల్ అండర్ వాటర్. ఇమాజిన్ ద మూమెంట్, హ్యూమన్స్ హిస్టరీలో ఫస్ట్ రాయల్ అండర్ వాటర్ జర్నీ. కానీ ఇక్కడ స్టోరీ అన్ఎక్స్పెక్టెడ్గా టర్న్ తీసుకుంది. సక్సెస్ ఉన్న సబ్మెరైన్ వరల్డ్ని ఇమీడియట్గా మార్చలేదు. వై? చాప్టర్ 6. ద ఇన్వెన్షన్ నోబడీ వాంటెడ్. రెవల్యూషనరీ ఇన్వెన్షన్స్ rapidly spread fast. ప్రింటింగ్ ప్రెస్, స్టీమ్ ఇంజిన్, ఎలక్ట్రిసిటీ. సబ్మెరైన్ కూడా అలాగనే అవ్వాలి కదా. వై డిడ్ నాట్ ఎవ్రీ నేవీ స్టార్ట్ బిల్డింగ్ సబ్మెరైన్ ఇమీడియట్లీ? ప్రూఫ్ ఉంది, డిమాన్స్ట్రేషన్ సక్సెస్ఫుల్, ఆయిల్ సపోర్ట్ ఉంది, ఫ్యూచర్ గ్యారంటీ అనిపిస్తుంది. కానీ టెక్నాలజీ అప్పటికి రెడీ కాలేదు. మెటీరియల్స్ వీక్, ఇంజనీరింగ్ లిమిటెడ్, నావిగేషన్ డిఫికల్ట్. మిలిటరీస్ కూడా ఫుల్ పొటెన్షియల్ అర్థం చేసుకోలేకపోయాడు. ఇట్స్ బ్యాడ్. సో సబ్మెరైన్ బికమ్ ఏ క్యూరియాసిటీ, నాట్ ఏ రెవల్యూషన్, అట్లీస్ట్ నాట్ యట్. కానీ డ్రెబెల్ అన్నోన్లీ ఒక డేంజరస్ ఐడియా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాడు. చాప్టర్ 7. ద ఐడియా రిఫ్యూజ్డ్ టు డై. ఒక ఇన్వెన్షన్ ఫెయిల్ అవ్వచ్చు, ఒక ఇన్వెంటర్స్ డిసపియరెన్స్ అవ్వచ్చు, కానీ ఐడియాస్ అవే అవుతాయి. డ్రెబెల్ సబ్మెరైన్ ఫ్యూచర్ ఇన్వెంటర్స్ని ఇన్స్పైర్ చేశారా? మేబీ నాట్. మేబీ పీపుల్ ఫర్గెట్ ఇట్. నెక్స్ట్ ఉంటుంది. మేబీ స్టోరీ అక్కడే ఫినిష్ అయిపోయింది. ఇట్స్ రాంగ్. జనరేషన్స్ ఆఫ్ ఇన్వెంటర్స్ అండర్ వాటర్ ట్రావెల్ని కాన్సెప్ట్ని కంటిన్యూ చేశారు. బెటర్ డిజైన్స్, బెటర్ ఇంజనీరింగ్, బెటర్ వెపన్స్. స్లోగా సబ్మెరైన్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. వుడ్ నుంచి మెటల్కి, హ్యాండ్ పవర్ నుంచి ఇంజిన్స్కి, ఎక్స్పెరిమెంట్ నుంచి మిలిటరీ మిషన్స్కి, అండ్ ఈవెన్చువలీ ప్రపంచానికి తెలిసింది సబ్మెరైన్స్ ఉన్న సత్తా ఏంటో. చాప్టర్ 8. ద ఫైనల్ రివీల్. ఈ కాలంలో సబ్మెరైన్స్ అనేది నెలల పాటు అండర్ వాటర్ ఉంటుంది, వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది, అంటే నేషన్స్కి సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేస్తుంది. సమ్ ఈవెన్ క్యారీ న్యూక్లియర్ వెపన్స్. కానీ ఈ జైంట్ మిషన్స్కి బిగినింగ్ ఏంటి? అడ్వాన్స్ ల్యాబొరేటరీస్, మిలిటరీ రీసెర్చ్ సెంటర్, మోడర్న్ షిప్ యార్డ్స్? No, it started with a wooden boat, a leather covering, a few bare hours, and one inventor willing to look ridiculous. Historyలో బిగ్గెస్ట్ breakthrough సెంటెంట్తో స్టార్ట్ అయ్యేది, క్యూరియాసిటీతో స్టార్ట్ అవుతాయి. 400 years బ్యాక్ కార్నెలిస్ డ్రెబెల్ ఇంపాసిబుల్ అని చెప్పిన వరల్డ్కి ఒక క్వశ్చన్ అడిగాడు. ఒకవేళ నీటి మీద లేకపోతే షిప్ ఏమవుద్ది? ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క సబ్మెరైన్ కూడా ఆ క్వశ్చన్కి సమాధానంగా మారింది. అండ్ ఇలాంటి వీడియోలు మీకు రావాలనుకుంటే అకౌంట్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆ వీడియో మీద నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ మన వీడియోని 98% వరకు సబ్స్క్రైబ్ చేయట్లేదు, అది చేస్తే బాగా చేస్తుంది. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఇంకా దీని గురించి ఎవరికైతే తెలియదో వర్క్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.